డిస్క్రైబ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హౌస్ కీపింగ్ స్టాఫ్. హౌస్ కీపింగ్ స్టాఫ్ యొక్క డ్యూటీస్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? హౌస్ కీపర్ యొక్క స్కిల్స్ గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు హౌస్ కీపర్స్‌కి ఉండాల్సిన డ్యూటీస్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. హౌస్ కీపింగ్ ఈజ్ పెర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫ్రంట్ ఆఫీస్. ఒక రెస్టారెంట్‌లో గాని, పెద్ద పెద్ద హోటల్స్‌లో గాని ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఫ్రంట్ ఆఫీస్‌కి సపోర్ట్‌గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. ఓకేనా? లైక్ ద ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ యూజువల్లీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద రూమ్స్ డివిజన్ ఆఫ్ ద హోటల్. సో, హోటల్ యొక్క రూమ్స్ డివిజన్‌లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేటువంటిది ఏదంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. ఇన్ సమ్ హోటల్స్, కొన్ని హోటల్స్‌లో చూసినట్లయితే ద హౌస్ కీపింగ్ ఫంక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాన్ ఇండిపెండెంట్ హోటల్ డివిజన్. కొన్ని హోటల్స్‌లో హౌస్ కీపింగ్ యొక్క ఫంక్షన్ అనేది ఇండిపెండెంట్ హోటల్ డివిజన్‌గా పరిగణించబడతది. ఓకేనా? సో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అమాంగ్ హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ పర్సనల్ కెన్ కాంట్రిబ్యూట్ ద గెస్ట్ సాటిస్ఫాక్షన్ వైల్ హెల్పింగ్ ఆఫీస్ టు ఎఫెక్టివ్‌లీ మానిటర్ గెస్ట్ రూమ్ స్టేటస్. ఒక హోటల్ యొక్క గెస్ట్ సాటిస్ఫాక్షన్, ఒక హోటల్‌లో గాని, ఒక రెస్టారెంట్‌లో గాని గెస్ట్ సాటిస్ఫాక్షన్ పొందుకోవాలంటే హౌస్ కీపింగ్ వాళ్ళకి, ఫ్రంట్ ఆఫీస్‌కి మధ్యన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. వారిద్దరి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్‌కి, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌కి మధ్య ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. అలా ఉండడం వల్ల కస్టమర్ అనేవాడు, గెస్ట్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు. అదే విధంగా హెల్పింగ్ ద ఫ్రంట్ ఆఫీస్, ఈ హౌస్ కీపింగ్ అనేది ఫ్రంట్ ఆఫీస్‌కి సహాయం చేయడం వల్ల ఎఫెక్టివ్‌లీ మానిటర్ గెస్ట్ రూమ్ స్టేటస్. గెస్ట్ రూమ్ స్టేటస్‌ని కూడా చాలా ఎఫెక్టివ్‌గా మానిటర్ చేయగలుగుతారు. ఎవరు? ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్, వేరియస్ హౌస్ కీపింగ్ స్టాఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నటువంటి వివిధ రకాల డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్రధానంగా ఎఫెక్టివ్ హౌస్ కీపర్, డైరెక్టర్ ఆఫ్ హౌస్ కీపింగ్. ముందుగా మనం ఎవరి గురించి నేర్చుకోవాలంటే ఎఫెక్టివ్ హౌస్ కీపర్ గురించి, లేదా దీన్ని ఇంకొక పేరుతో పిలవచ్చు డైరెక్టర్ ఆఫ్ హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్‌కి చెందినటువంటి డైరెక్టర్ గురించి నేర్చుకోవాలి. ఓకేనా? ద ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ రిపోర్ట్స్ ద జనరల్ మేనేజర్ ఆర్ ద రెసిడెంట్ మేనేజర్ ఆర్ ద రూమ్స్ డివిజన్ మేనేజర్. సో, ఈ డైరెక్టర్ ఆఫ్ హౌస్ కీపింగ్ లేదా ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్, లేదంటే ఎవరైనా సరే ఈ హౌస్ కీపింగ్‌లో ఇతనే లీడర్ అనమాట. సో, ఈ ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ లేదా డైరెక్టర్ ఆఫ్ హౌస్ కీపర్ అనేవాడు ఎవరికి రిపోర్ట్ చేస్తాడంటే జనరల్ మేనేజర్‌కి రిపోర్ట్ చేస్తాడు. లేదంటే రెసిడెంట్ మేనేజర్‌కి రిపోర్ట్ చేస్తాడు. లేదంటే రూమ్స్ డివిజన్ మేనేజర్‌కి తన యొక్క రిపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, హీ ఆర్ షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ క్లీన్లీనెస్ అండ్ అసెస్ ది అప్‌కీప్ ఆఫ్ ద హోటల్. మొత్తము హోటల్‌కి క్లీన్‌గా ఉండేటువంటి, అంటే మా హోటల్ మొత్తం క్లీన్‌గా ఉండేటట్లు చూసుకునే బాధ్యత ఈ ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్‌ది, లేదా డైరెక్టర్ ఆఫ్ హౌస్ కీపింగ్‌ది. ఓకేనా? నెక్స్ట్, ద డ్యూటీస్ ఆర్, వీళ్ళకు ఉన్నటువంటి డ్యూటీస్ ఏంటంటే ఆర్గనైజ్, సూపర్వైజ్, కోఆర్డినేట్ ద వర్క్ ఆఫ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఆన్ డే టు డే బేసిస్. ప్రతిరోజు కూడా హౌస్ కీపింగ్ స్టాఫ్ అనేది, అంటే హౌస్ కీపింగ్‌లో చాలామంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళని సూపర్వైజ్ చేయడం, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పని చక్కగా జరిగేటట్లు చూడడం. ఈ బాధ్యతలన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్‌వి. ఓకేనా? అదే విధంగా టు ఎన్ష్యూర్ ఎక్సలెన్స్ ఇన్ హౌస్ కీపింగ్, శానిటేషన్, సేఫ్టీ, కంఫర్ట్ అండ్ అసెస్థెటిక్ ఫర్ ద హోటల్ గెస్టెస్. సో, హోటల్ గెస్ట్‌లకు సంబంధించి ఎన్ష్యూర్ ఎక్సలెన్స్ ఇన్ హౌస్ కీపింగ్, శానిటేషన్. హౌస్ కీపింగ్, శానిటేషన్ బాగుండేటట్లు చూసుకోవాలి. సేఫ్టీ చూడాలి, కంఫర్ట్ చూడాలి. సో, గెస్ట్‌ల యొక్క సేఫ్టీ, కంఫర్ట్, అదే విధంగా వాళ్ళకి తగ్గట్ట శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా, ఈ డ్యూటీస్ అన్నీ ఎవరివంటే ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్. ఆయనే వీటన్నిటిని పర్యవేక్షించి ఈ పనులన్నీ క్లియర్‌గా జరుగుతున్నాయా లేవా, మొత్తం క్లీన్‌గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్‌ది. ఓకేనా? నెక్స్ట్, టు ప్రిపేర్ డ్యూటీ రోస్టర్స్ అండ్ సూపర్వైజ్ ద డిసిప్లిన్ అండ్ కండక్ట్ ఆఫ్ యర్ స్టాఫ్. ఈయన తనకు సంబంధించి ఆ హౌస్ కీపింగ్‌లో స్టాఫ్ ఉంటది. ఆ హౌస్ కీపింగ్ స్టాఫ్‌ని తనకు సంబంధించి వివిధ రకాలైనటువంటి డ్యూటీ రోస్టర్స్ ఏవైతే ఉన్నాయో, అదే విధంగా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సూపర్వైజ్ చేయడం, వాటిని నిర్వహించడం. సూపర్వైజ్ చేయడం, నిర్వహించడం. అంటే హౌస్ కీపింగ్ యొక్క బాధ్యతలు వాళ్ళందరూ చేస్తున్నారా లేదా అనేది సూపర్వైజ్ చేస్తాడు.
అదేవిధంగా వాటిని కండక్ట్ చేస్తాడు. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా కండక్ట్ చేస్తాడు, నిర్వహిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇన్ష్యూర్ ప్రోన్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ బై కండక్టింగ్ రెగ్యులర్ మీటింగ్ విత్ ద స్టాఫ్. ఎప్పటికప్పుడు స్టాఫ్తో రెగ్యులర్ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకుని అదేవిధంగా తన పైన ఉన్నటువంటి వాళ్ళతో కనెక్షన్ కలిగి ఉంటాడు. వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే మేనేజర్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కానీ, లేదంటే దానికి సంబంధించిన జనరల్ మేనేజర్ కానీ, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చర్చించుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, మరలా ఈ స్టాఫ్తో ఇతను మీటింగ్ పెట్టుకుని అంశాలన్నీ వీళ్ళతో కూడా చర్చిస్తాడు. టు రిక్రూట్ న్యూ ఎంప్లాయీస్ అండ్ ట్రైన్ దెమ్ ఫర్ ద హౌస్ కీపింగ్ జాబ్స్. కొత్త మందిని ఉద్యోగాల్లోకి చేర్పించుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, హౌస్ కీపింగ్ సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్దే ఈ డ్యూటీ. ఓకేనా. నెక్స్ట్ డిప్యూటీ హౌస్ కీపర్. రెండో వాళ్ళు ఎవరమ్మా? డిప్యూటీ హౌస్ కీపర్. ద డిప్యూటీ హౌస్ కీపర్ రిపోర్ట్స్ ద ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్. ఈ డిప్యూటీ హౌస్ కీపర్ రిపోర్ట్ ఎవరికి ఇస్తాడంటే ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్కి, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్కి రిపోర్ట్ చేస్తాడనమాట. ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఇన్క్లూడ్ దట్. ఇతనికి ఉన్నటువంటి డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే టు చెక్ అండ్ ఎన్ష్యూర్ ద ఆల్ పబ్లిక్ ఏరియాస్, బ్యాక్ ఆఫ్ ద హౌస్ ఏరియాస్ అండ్ క్లీన్, వెల్ మెయింటైన్. సో ఆ హోటల్లో ఉన్నటువంటి గెస్ట్ రూముల్ని, పబ్లిక్ ఏరియాని, అదేవిధంగా బ్యాక్ ఆఫ్ ద హౌస్కి సంబంధించిన బ్యాక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్గా ఉన్నాయా లేవా, బాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసేది ఎవరంటే డిప్యూటీ హౌస్ కీపర్ చెక్ చేస్తాడమ్మా. ఓకేనా. టు ఇన్స్పెక్ట్ ద వర్క్ డన్ బై కాంట్రాక్టర్స్, పెస్ట్ కంట్రోల్, లాండ్రీ, విండో క్లీనింగ్, అదేవిధంగా ఎక్సెట్రా. సో ఇక్కడ ఈయన ఇంకే పనులు చేస్తాడంటే ఇన్స్పెక్ట్ ద వర్క్ డన్ బై ద కాంట్రాక్టర్స్ చేసినటువంటి వర్క్ సరిగ్గా చేశారా లేదా చేస్తాడు. ఏ కాంట్రాక్టర్లు? పెస్ట్ కంట్రోల్, చెదల నివారణ కానీ, లాండ్రీ కానీ, విండో క్లీనింగ్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తున్నారా లేదనేది చెక్ చేసేది డిప్యూటీ హౌస్ కీపర్. ఓకేనా. నెక్స్ట్ టు ప్రిపేర్ స్టాఫ్ షెడ్యూల్స్ అండ్ డ్యూటీ రోటస్. సో స్టాఫ్ రోజువారీ చేయాల్సినటువంటి డ్యూటీస్, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఈ డిప్యూటీ హౌస్ కీపరే ప్రిపేర్ చేస్తాడు. ఓకేనా. అండ్ చెక్ పీరియాడికల్ స్టాక్ టేకింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ద స్టాక్ రికార్డ్స్ ఫర్ ద లినెన్, యూనిఫామ్, ఎక్విప్మెంట్. సో స్టాఫ్కి సంబంధించిన స్టాక్ టేకింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, వీటన్నిటిని అతనే చూసుకుంటాడు. ముఖ్యంగా యూనిఫాము, లినెన్, కావాల్సిన ఎక్విప్మెంట్, ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే డిప్యూటీ హౌస్ కీపర్ చూసుకుంటాడు. ఇక తర్వాత నైట్ సూపర్వైజర్. తర్వాత ఎవరమ్మా? నైట్ సూపర్వైజర్. ఇతను ఏం చేస్తాడంటే ద నైట్ సూపర్వైజర్ రిపోర్ట్స్ టు ద అసిస్టెంట్ హౌస్ కీపర్. ఈ నైట్ సూపర్వైజర్ అనేవాడు అసిస్టెంట్ సూపర్వైజర్ లేదా డిప్యూటీ సూపర్వైజర్కి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సూపర్వైజర్స్ ఆల్ నైట్ స్టాఫ్ ఎంగేజ్డ్ ఇన్ ద క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్, గెస్ట్ రూమ్స్ ఇన్ హోటల్లో ఉన్నటువంటి గెస్ట్ రూమ్స్, అదేవిధంగా పబ్లిక్ ఏరియాస్ని నైట్ స్టాఫ్ వచ్చి ఏ విధంగా క్లీన్ చేస్తున్నారని అబ్జర్వ్ చేసేటువంటి బాధ్యత నైట్ సూపర్వైజర్ది. ఓకేనా. నెక్స్ట్ లినెన్ రూమ్ సూపర్వైజర్ లేదా ఇతన్ని లినెన్ కీపర్ అంటారు. ఇతను ఏంటంటే ద లినెన్ రూమ్ సూపర్వైజర్ రిపోర్ట్స్ టు అసిస్టెంట్ హౌస్ కీపర్. ఇతను కూడా అసిస్టెంట్ హౌస్ కీపర్కే రిపోర్ట్ చేస్తాడు. ద డ్యూటీస్, ఇతని యొక్క డ్యూటీస్ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ హోటల్స్ లినెన్. మొత్తం హోటల్లో ఉన్నటువంటి లినెన్ మొత్తానికి కూడా ఇతనే రెస్పాన్సిబుల్. అదేవిధంగా సెండ్ డర్టీ లినెన్ ఫ్రమ్ లాండ్రీ ఆఫ్టర్ చెకింగ్. సో అక్కడ ఉన్నటువంటి దుస్తులు కానీ, అంటే బెడ్ల మీద వేస్తారు కదా బెడ్ షీట్స్, అన్ని క్లీన్గా ఉన్నాయా లేవా, అదేవిధంగా విండోస్ దగ్గర ఉన్నటువంటి కర్టన్స్ క్లీన్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత లాండ్రీకి వేస్తాడనమాట. టు చెక్ లాండర్డ్ లినెన్ బిఫోర్ గివింగ్ ఇన్ ఫర్ ఐరనింగ్ అండ్ వాషింగ్కి, ఐరన్కి ఇచ్చే ముందు వాటిని చెక్ చేసే బాధ్యత ఇతుంది. ప్రొవైడ్ లినెన్ టు ద వేరియస్ డిపార్ట్మెంట్స్. వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి ఆ లైనిన్ని ఇతను ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అది అతని డ్యూటీ. తర్వాత యూనిఫామ్ రూమ్ సూపర్వైజర్. నెక్స్ట్ ఎవరమ్మా? యూనిఫామ్ రూమ్ సూపర్వైజర్. ఇతను ఏం చేస్తాడంటే దిస్ సూపర్వైజర్ రిపోర్ట్స్ ద అసిస్టెంట్ హౌస్ కీపర్. ఇతను కూడా అసిస్టెంట్ హౌస్ కీపర్కే రిపోర్ట్ చేస్తాడు. హీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ హోటల్ స్టాఫ్ యూనిఫామ్స్. హోటల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరించేటువంటి యూనిఫామ్స్కి వాళ్ళు మెయింటైన్ చేసే విధంగా చూసే బాధ్యత ఎవరిదంటే ఈ రూమ్ సూపర్వైజర్ది, యూనిఫామ్ రూమ్ సూపర్వైజర్ది. తర్వాత వచ్చేసి స్టోర్ కీపర్ అమ్మ. తర్వాత ఏం బ్రో? స్టోర్ కీపర్.
ఇతను ఏం చేస్తాడంటే హిస్ రిపోర్ట్స్ టు సీనియర్ ఫ్లోర్ లినిన్ రూమ్ ఇతను సీనియర్ ఫ్లోర్ సూపర్వైజర్ కానీ అదేవిధంగా లినిన్ రూమ్ సూపర్వైజర్ కానీ తన యొక్క రిపోర్ట్ని తెలియజేస్తాడు. హిస్ డ్యూటీస్, ఇతని యొక్క డ్యూటీస్ ఏంటంటే టు కంట్రోల్ ద స్టాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ యొక్క స్టాక్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇష్యూ ఎక్విప్మెంట్ అండ్ క్లీనింగ్ మెటీరియల్స్ ఏ పర్ డిమాండ్. సో క్లీనింగ్ మెటీరియల్స్ ఇవ్వడము, డిమాండ్కి తగ్గట్టు ఆ మెటీరియల్స్ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయా స్టాఫ్ అందజేసేటువంటి బాధ్యత స్టోర్ కీపర్ది. ఇక డెస్క్ కంట్రోల్ సూపర్వైజర్ అమ్మ. ద కంట్రోల్ డెస్క్ సూపర్వైజర్ రిపోర్ట్స్ టు ద అసిస్టెంట్ హౌస్ కీపర్. ఇతను ఎవరికి రిపోర్ట్ చేస్తాడంటే అసిస్టెంట్ హౌస్ కీపర్కి రిపోర్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ ద నర్వ్ సెంటర్ ఆఫ్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ మేనేడ్ 24 hours ఏ డే. సో ఇది 24 గంటలు పనిచేస్తుంది హోటల్లో. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్గా నర్వ్ సెంటర్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇక లాస్ట్ వన్ వచ్చేసి గస్ట్ రూమ్ అటెండెంట్. ఎవరమ్మా? గస్ట్ రూమ్ అటెండెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇన్ హౌస్ కీపింగ్. ఇది కూడా హౌస్ కీపింగ్లో ఒక రకమైనటువంటి డిపార్ట్మెంటే. ద గెస్ట్ రూమ్ అటెండెంట్ ఇతన్ని జిఆర్ఏ అంటాం. ఇతను ఎవరికి రిపోర్ట్ చేస్తాడంటే ఫ్లోర్ సూపర్వైజర్కి రిపోర్ట్ చేస్తాడు. మరి ఇతని యొక్క డ్యూటీస్ మరియు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్ అంటే టు క్లీన్ ద రూమ్స్, మొత్తం రూమ్స్ని క్లీన్ చేయడం. అదేవిధంగా చేంజ్ గెస్ట్ రూమ్ అండ్ బాత్రూమ్ లినిన్, గెస్ట్ రూమ్ మరియు బాత్రూమ్ యొక్క లినిన్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం. టు మేక్ గెస్ట్ రూమ్ బెడ్స్ని తయారు చేయడం, అంటే ఆ బెడ్స్ని రెడీ చేయడం. అండ్ టు రీప్లేనిష్ గెస్ట్ సప్లైస్ని రీప్లేనిష్ చేయడం. ఈ పనులన్నీ కూడా గెస్ట్ రూమ్ అటెండెంట్ది. ఓకేనా. సో ఇది హౌస్ కీపింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్క వ్యక్తి యొక్క డ్యూటీస్. ఓకేనా. సో 1-2 సార్లు జాగ్రత్తగా వినండి, ఈజీగానే మీకు అర్థమైపోతుంది. వాట్ ఆర్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ద గెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ ఏ హోటల్? ఒక హోటల్లో గెస్ట్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ పార్ట్స్ అనేవి అవసరం అంటే గెస్ట్ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్ ఏంటనేది అడిగాడు. అవేంటి ఒకసారి చూద్దాం. మేజర్ పార్ట్స్ ఆఫ్ ద గెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ ఏ హోటల్. ఒక హోటల్లో గెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్ ఏంటంటే ముందు ప్రీ అరైవల్ యాక్టివిటీస్ గురించి నేర్చుకోవాలి. అంటే అరైవ్ అవడానికి ముందు ఉన్నటువంటి యాక్టివిటీస్. సో ముందుగా రిజర్వేషన్ అమ్మ. ద గెస్ట్ కాంటాక్ట్స్ ద హోటల్ టు మేక్ ఏ రిజర్వేషన్. సో ఒక గెస్ట్ అనేవాడు రూమ్ని రిజర్వేషన్ చేసుకోవాలంటే ఆ యొక్క హోటల్ మేనేజ్మెంట్ని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద హోటల్ సిస్టమ్. ఆ రిజర్వేషన్ డీటెయిల్స్ అనేవి హోటల్ సిస్టంలో ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. అదేవిధంగా కన్ఫర్మేషన్. ద హోటల్ కన్ఫర్మ్స్ ద బుకింగ్ వయా ఈమెయిల్, ఫోన్ ఆర్ మెసేజ్. ఇతను రిజర్వేషన్ చేసుకోగానే అతని యొక్క రిజర్వేషన్ని హోటల్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. ఆ కన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ రూపంలో కానీ, ఫోన్ రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అరైవల్ అండ్ వెల్కమ్. సో ఇప్పుడు బుకింగ్ చేసుకున్నాం, రిజర్వేషన్ చేసేసుకున్నాం. ఇప్పుడు హోటల్లోకి అరైవ్ అయ్యాం. అప్పుడు ఏం ఉంటుందంటే గ్రీటింగ్ ద గెస్ట్. అరైవ్ అవ్వగానే గెస్ట్ని గ్రీట్ చేస్తారనమాట. అపాన్ అరైవల్ ద ఫ్రంట్ డెస్క్ స్టాఫ్ వార్మ్లీ వెల్కమ్స్ టు ద గెస్ట్. హోటల్లోకి లాబీలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణంగా లోపలికి స్వాగతం పలుకుతారు. తరువాత లగేజ్ హ్యాండ్లింగ్ ఉంటుంది. బెల్ స్టాఫ్ మే అసిస్ట్ విత్ లగేజ్ అండ్ గైడ్ ద గెస్ట్ టు ద ఫ్రంట్ డెస్క్. అక్కడ ఉన్నటువంటి బెల్ స్టాఫ్ ఆ గెస్ట్ యొక్క లగేజ్ని తీసుకొని అతన్ని ఫ్రంట్ డెస్క్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. పదండి సార్ అనుకొని వాళ్ళ యొక్క లగేజ్ని స్టాఫ్ అనేది పట్టుకుంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తారు. ద గెస్ట్ ప్రొవైడ్స్ వ్యాలిడ్ ఐడి, ఎగ్జాంపుల్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, ఇలాంటిది ఏదో ఒకటి ఒక ఐడెంటిటీ, వ్యాలిడ్ ఐడి అనేది అక్కడ ఇవ్వాలి. దేనికోసం? ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ద గెస్ట్ ఫిల్స్ అవుట్ ఏ ఫామ్ విత్ పర్సనల్ అండ్ స్టే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేస్తాడు అనమాట. థర్డ్ వన్ వచ్చేసి రూమ్స్ అసైన్మెంట్. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అతనికి రూమ్ అనేది అసైన్ చేస్తారు. ఏ రూమ్ ఈజ్ అసైన్డ్ బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ అండ్ గెస్ట్ ప్రిఫరెన్స్. అతను చేసుకున్నటువంటి రిజర్వేషన్ బట్టి, అతని యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా, సింగిల్ బెడ్ కావాలా, డబుల్ బెడ్ కావాలా అనేది
అతని యొక్క ప్రిఫరెన్స్‌కి అనుగుణంగా రూమ్ అనేది అతనికి అలాట్ చేస్తారనమాట. ఇక తరువాత వచ్చేసి ఇష్యూయింగ్ రూమ్ కీ. సో, రూమ్ అలాట్ చేసిన తర్వాత అతనికి రూమ్ కీ ఇస్తారు. కీ కార్డ్ ఆర్ ఫిజికల్ కీ ఈజ్ ఇష్యూడ్. ఒక కీ కార్డ్ గాని, అంటే ఇలా చూపించగానే డోర్ ఓపెన్ అయ్యేటువంటి కీ కార్డ్ గాని, లేదంటే డైరెక్ట్ కీ గాని అతనికి ఇష్యూ చేస్తారు. ఆ తరువాత పేమెంట్ అథారైజేషన్. ఇక అంటే డబ్బులు చెల్లించడం అనేది. అడ్వాన్స్ పేమెంట్ ఆర్ కార్డ్ హోల్డ్. సో, అందులో అడ్వాన్స్ పేమెంట్ అయినా చెల్లించొచ్చు, లేదా కార్డ్ హోల్డ్ రూపంలోనైనా చెల్లించొచ్చు. ద హోటల్ మే టేక్ డిపాజిట్ ఆర్ ప్రీ అథారైజ్ ఎ క్రెడిట్ కార్డ్. సో, క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి ప్రీ అథారైజ్‌ని గాని, లేదా డైరెక్ట్ డిపాజిట్‌ని గాని తీసుకుంటది హోటల్ అనేది. పేమెంట్ మెథడ్ కన్ఫర్మేషన్. ఆ తరువాత పేమెంట్ మెథడ్ కన్ఫర్మేషన్. ఇక్కడేంటంటే ద గెస్ట్ కన్ఫర్మ్స్ హౌ దే విల్ సెటిల్ ద ఫైనల్ బిల్. ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాడు? ఒక రోజా? 2 రోజులా? వారమా? దానికి ఎంత ఖర్చవుతుంది? ఫుడ్ అండ్ స్టేయింగ్ ఎంత అవుతుంది? ఇయన్నీ మాట్లాడుకున్న తర్వాత ఫైనల్ బిల్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పే చేస్తాడనమాట. తరువాత ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఆ గెస్ట్‌కి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు. ఏంటంటే హోటల్ ఫెసిలిటీస్ గురించి చెప్తారు. ద స్టాఫ్ ఇన్ఫార్మ్స్ ద గెస్ట్ అబౌట్ ఎమ్యూనిటీస్, బ్రేక్‌ఫాస్ట్ టైమ్స్, వైఫై ఎక్సెట్రా. అంటే ఆ హోటల్‌లో ఉన్నటువంటి వైఫై పాస్వర్డ్ ఇవ్వడం, లేదంటే బ్రేక్‌ఫాస్ట్ టైమ్ ఎప్పుడుంటది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలేంటి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఆ తరువాత రూమ్ డైరెక్షన్స్. అంటే తనకి అలాట్ చేసిన రూమ్‌కి ఎలా ఎళ్ళాలనే డైరెక్షన్స్ తెలియజేస్తారు. క్లియర్ డైరెక్షన్స్ ఆర్ బెల్ స్టాఫ్ ఎస్కార్ట్ ద రూమ్. అయితే డైరెక్షన్స్ ఇస్తారు. లేదంటే బెల్ స్టాఫ్‌లో ఒక వ్యక్తిని అతనితో పాటు పంపించి రూమ్ అలాట్‌మెంట్ అనేది చేస్తారు. ఓకేనా? ఇక ఇందులో చివరగా చెక్ ఇన్ కంప్లీషన్. సో, ఇందులో ఏంటంటే 2 స్టెప్‌లు. ఒకటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైనల్ కన్ఫర్మేషన్. ద గెస్ట్ కన్ఫర్మ్స్ ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. చివరగా రూమ్‌కెళ్ళే ముందు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌ని కన్ఫర్మ్ చేసుకుంటాడు. వెల్కమ్ గెస్చర్. ఏ వెల్కమ్ డ్రింక్ ఆర్ బ్రౌచర్ ఆర్ మ్యాప్ మే బి ప్రొవైడెడ్. సో, వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం, లేదా ఒక బ్రౌచర్ ఇవ్వడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్‌ను గాని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇది హోటల్ బుకింగ్ రిజర్వేషన్‌లో ఉన్నటువంటి ప్రాసెస్. ఓకేనా? సో, చాలా ఈజీగా ఉంటుంది. ఓన్‌గా రాయొచ్చు. మీలో చాలామంది హోటల్స్‌కెళ్తే ఈ ప్రొసీజర్ అంతా అక్కడ ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి ఓన్‌గానే రాయొచ్చు. దీంతో మనం థర్డ్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేసాం. థాంక్ యూ.